హలో అండి. విజయవాడ వాసులందరూ ఎలా ఉన్నారు? విజయవాడలో మొత్తం ఫ్లడ్స్, వర్షాలతో జనమంతా ఎంతో కష్టాలు, కన్నీళ్ళలో మునిగి తేలిపోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు కదా. ఈ కష్టాల్లోనే వినాయక చవితి కూడా వచ్చేసిందండి. ఈ వినాయక చవితి కూడా మనం బాగా గ్రాండ్గా జరుపుకున్నంత వరకు సింపుల్గా జరుపుకున్నామండి. ఇలా ఈ టైంలోనే మనకి జ్వరాలు, జలుబులు వీటితో హాస్పిటల్లో అసలు ఖాళీనే లేవండి. ఈ విధంగా మనం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ట్యాబ్లెట్లు వేసుకుంటూ నోరు ఎంతో చేదుగా ఉంటుంది కాబట్టి దీనికి నోటికి ఎంతో ఇంపైన, ఆరోగ్యానికి ఎంతో పుష్టికరమైన మటన్ సూపు ఎలా చేయాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను. చూసారు కదా, ఈ విధంగా మనం మటన్ సూప్ చేసుకుంటే ఎంతో ఆరోగ్యానికి మంచిది కాబట్టి నేను ఈరోజు మీకు మటన్ సూప్ ఎలా చేయాలో చూపించేస్తాను. ముందుగా మనం ఒక పాన్ పెట్టుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకుని దాంట్లో ఫలవా దినుసులు, ఈ విధంగా మసాలా దినుసులు కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనము ఒక 3 పచ్చిమిరకాయలు, అలాగే ఒక ఉల్లిపాయ చక్కగా సన్నగా తరుక్కొని, పచ్చిమిరకాయలేమో చిన్న చిన్న ముక్కలుగా కాకుండా బారుగా మనం కోసుకోవాలండి. ఇలా బారుగా కోసుకున్న పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలని ఈ ఆయిల్లో వేసి కొద్దిగా వేపుకోవాలి. ఈ విధంగా వేగిపోయిన ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు చక్కగా కలుపుకుంటూ మనం ఏం చేసుకున్న తర్వాత మనము ఒక 1/2 kg వరకు మటన్ బోన్స్ తెచ్చుకున్నానండి. ఈ విధంగా నేను షాప్ వాడి దగ్గరికి వెళ్తే మటన్ కూర వండుదామని, అమ్మ బోన్స్ ఉన్నాయి తీసుకెళ్ళమంటే సర్లే అని ఒక 1/2 kg బోన్స్ ఇచ్చాడు. సర్లే మనం సూప్ పెట్టుకుందాం, పొద్దున్నే మటన్ కర్రీ వండుకున్నా సాయంత్రం సూప్ పెట్టుకుందామని ఇలా బోన్స్ తీసుకొచ్చాను. దీంట్లో ఇలా మటన్ వేసిన తర్వాత కొద్దిగా పసుపు, సాల్ట్ వేసిన తర్వాత మనం మిరియాల పౌడర్ వేసుకోవాలండి. సూప్లోకి తప్పనిసరిగా మనం మిరియాల పౌడర్ వేసుకోవాల్సిందేను. ఇలా మిరియాలు నేను చితక్కొట్టి ఈ విధంగా వేసానండి. అలాగే ఇలా పౌడర్ లేని వాళ్ళు మనం ఇన్స్టెంట్గా కావాలంటే మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అయినా రుచిలో ఏమీ తేడా ఉండదండి, చాలా టేస్టీగా ఉంటుంది. సూప్కి మెయిన్ మిరియాలే కదండి మనకి. ఈ విధంగా మిరియాల పౌడర్ కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకుని ఈ విధంగా చక్కగా ఈ మటన్ బోన్స్లో నీరంతా ఎగిరిపోయే వరకు మనం వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకుని నీరంతా ఎగిరిపోతే కానీ అప్పుడు మనకి సూప్ చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా ఎగిరిపోయిన తర్వాత మనము ఒక లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకుని ఉంటే మనకి ఈ లీటర్ వాటర్లో ఈ మటన్ బాగా మరికి ఈ వాటర్లోకి ఆ మటన్లో ఉన్న పోషకాహాలన్నీ ఈ వాటర్లోకి వచ్చి చక్కగా సూప్ చక్కగా రెడీ అవుతుందండి. ఈ విధంగా మనం మూత పెట్టుకొని ఒక 7 విజిల్స్ వరకు వేసుకుంటే సూప్ చాలా టేస్టీగా రెడీ అవుతుందండి. ఈ విధంగా రెడీ అయిన సూప్లో మనము కార్న్ఫ్లోర్ 1 స్పూన్ తీసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ కలుపుకొని ఈ విధంగా సూప్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇలా కొద్దిగా మనం వేడి పెట్టుకుంటే సూప్ కొద్దిగా చిక్కగా రెడీ అయిపోతుంది. ఈ విధంగా మనం సూప్ రెడీ అయిపోయిన సూప్ని మనము ఈ విధంగా సర్వ్ చేసుకుందాము. వైరల్ ఫీవర్స్, జలుబులతో నోరు ఎంతో చేదుగా ఉండి ఏం తింటే బాగుంటుందా అని మనం ఆలోచించుకున్నప్పుడు ఈ విధంగా మటన్ సూప్ పెట్టుకుని మనము తాగితే, ఇలా వేడి వేడి మటన్ సూపు మనం సర్వ్ చేసుకుని తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యము, టేస్ట్కి టేస్టు ఉంటుందండి. ఈ జ్వరాలు వచ్చినప్పుడు మనం ఈ విధంగా మటన్ సూపు తాగితే తేలిగ్గా అరిగిపోతుంది. అలాగే మనం లైట్ ఫుడ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ మటన్ కర్రీ వండుకోవటం కాకుండా లైట్గా ఏదన్నా మనం తీసుకోవాలి అని అనిపించినప్పుడు ఈ విధంగా మటన్ సూపు చేసుకుని మనం తాగితే ఎంతో తేలిగ్గా అరుగుతుంది. ఎంతో టేస్టీ అయిన మటన్ సూపు ఈ విధంగా తాగితే చాలా సూపర్గా ఉంటుందండి.